చివరిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మొన్న రిజల్ట్లో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికలు అనేటువంటివి ఒక యాంటీ ఓట్. సో ఇప్పుడు ఇమోషన్ బట్టి మనం రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అది జనం మనం అర్థం చేసుకోవడానికి పాజిటివ్ నెగిటివ్ అనేది మాట్లాడతాం. బట్ ఇమోషన్కి ఏం పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. ఇంతకుముందు మనం అనుకున్న 19లో కావాలి రావాలి అని ఒక ఎమోషన్తో ఓటేశారు. అందువల్ల ఒక ఎక్స్ట్రీమ్ అది జగన్ సెలక్షన్ జరిగింది. ఇది జగన్ రిజెక్షన్. సో 2 ఎలక్షన్స్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారే. బికాస్ దట్ టైమ్ హీ వాజ్ చూజన్, దిస్ టైమ్ హీ వాజ్ రిజెక్టెడ్. సో 2 సార్లు అతను సెంటర్డ్గానే ఎలక్షన్లు జరిగాయి. అందువల్ల అంత ఇమోషన్ అంత ప్లే చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ ఎంతవరకు ఉందని అంటే, వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తాము అనేటువంటి ఒక నినాదం తీసుకుని వచ్చారు కదా, అది జనంలోకి బాగా వెళ్ళింది. వెళ్ళడం వల్ల ఏమైందంటే, అంటే వ్యతిరేక ఓటు చీలిపోతే ఇదే ప్రభుత్వం వస్తుందా, అందుకోసం చీలకూడదా అనేటువంటి ఆలోచన ఆయన క్రియేట్ చేయగలిగారు. అది బాగా ప్రచారం అయింది కాబట్టి చీలకుండా ఓటు వేయడం వల్ల మరీ ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వచ్చింది. పైగా పెడమోహంగా ఉన్న టీడీపీని అటో చేయి పట్టుకొచ్చి గుంజి పెళ్లి చేసింది ఆయనే కదా. అది కూడా సో దాంతో ఏమైపోయింది, ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ డెమోక్రసీకి అంత మంచిది కాదు. ఎందువల్ల అంటే అపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అపోజిషన్కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. రాజ్యాంగం సభలో కాన్స్టిట్యూషన్ ఆమోదం కోసం జరుగుతున్న చర్చల్లో రోల్ ఆఫ్ అపోజిషన్ అనే దాని మీద చాలా చర్చ జరిగింది. అప్పుడు కూడా డాక్టర్ అంబేద్కర్ ఆ చర్చను ప్రారంభిస్తున్నప్పుడు చెప్పున్నారు ఏమంటే, ఒక వాచ్ డాగ్ లాంటి రోల్ ఉంటుంది అపోజిషన్కి. అందువల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్ని ప్రభుత్వానికి అందకపోవచ్చు, కానీ వీళ్ళు నిరంతరం ప్రజలు ఉంటారు, వారు తీసుకొచ్చి సభలో మాట్లాడతారు. అలా మాట్లాడే వ్యక్తి కావాలి, అందుకు వారికి ఒక హోదా ఇవ్వాలి, వారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటివన్నీ కూడా ఆ విధంగా తీసుకొని వచ్చారు. అప్పుడున్నటువంటి చట్టంలో 10% సీట్స్ ఉంటే అపోజిషన్ లీడర్ ఇవ్వాలనేటువంటిది అప్పుడు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటిది. మనం చాలా చట్టాలు అమెండ్మెంట్ చేశాం కదా. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది లేదు, ఎందుకంటే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి మారిపోతున్నారు, అలా మారకుండా ఆపాలని 10th షెడ్యూల్ తెచ్చాం. అదే మాదిరిగా 10% ఓట్స్ కనుక ఒక పార్టీకి వస్తే వారికి అపోజిషన్ లీడర్ ఇవ్వచ్చు అనే అమెండ్మెంట్ తేవాలి మనం, నాట్ ద సీట్స్. ఇప్పుడు ఈరోజు 39% సీట్లతో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది తెలంగాణలో. అదే 39.3% ఓట్లు వచ్చి 11 సీట్లకు పరిమితమైంది ఆంధ్రాలో. కరెక్ట్, అవును. సో చూడండి, అంటే 1.3 crore ఓట్స్ వచ్చాయి వైసీపీకి. ఇప్పుడు ఇక్కడ కేవలం 39%తో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు ఇక్కడ. అందువల్ల పూర్తిగా సీట్ల మీద ఆధారపడి ప్రజాస్వామ్యాన్ని నడపడం కరెక్ట్ కాదు. ఓటింగ్ శాతాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ ఏదో 10% సీట్స్ ఆర్ 10% ఓట్స్ అనేటువంటి అమెండ్మెంట్ ఖచ్చితంగా తేవాలి. అపోజిషన్ లీడర్ అనేవారు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు మనం పార్లమెంట్లో అపోజిషన్ వాయిస్ వినలేదు, బట్ ఇప్పుడు అపోజిషన్ వాయిస్ వినడం స్టార్ట్ చేశాం కదా. ఎప్పుడైతే కాంగ్రెస్కి 90 సీట్లు వచ్చాయో, 99, ఇప్పుడు మనకు వినిపిస్తుంది కదా. ఎన్ని సంవత్సరాలు లేనిది కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. చూడటం వల్ల ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవును, దట్ ఈస్ ద డిఫరెన్స్ రోల్ ఆఫ్ ది అపోజిషన్. అందుకనే అలాంటిది ఒకటి తీసుకురావాలనేటువంటిది. అయితే ఇప్పుడు ఈ ఇమోషన్ వల్ల ఓట్స్ పర్సంటేజ్ వచ్చిన సీట్స్ రాలేదు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అంటే కళ్యాణ్ గారి గురించి కదా మనం మాట్లాడుతున్న సందర్భం ఇది. సో అలాంటి ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆయనకి ముందు ఎలక్షన్లో 5.8% వచ్చాయి, ఇప్పుడు 6.8% వచ్చాయి. 5.8% విత్ 0 సీట్స్, 1 సీట్ 1 సీట్, 6.8% 21 సీట్స్. అదే సొంతంగా చేసుంటే 1 సీటు 3-4 అయి ఉండేయేమో, అంతే తప్ప 21 వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ఓటు చంద్రబాబు గారికి వేసిన ఓటు కాదు, పవన్ కళ్యాణ్ గారికి వేసిన ఓటు కాదు, బీజేపీకి అంతకంటే కాదు. అసలు బీజేపీ సోదరులనే లేదు. ఇది జగన్ గారు వద్దని వేసిన ఓటు, వీళ్ళకి కావాలని వేసిన ఓటు కానే కాదు. అందువల్ల వీళ్ళ వల్ల ఒరిగిందైతే ఏమీ లేదు.